వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ సివిక్ అడ్డా. ఇవాళ మన సెషన్లో December 4th, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ సెషన్, మనం నిన్న జరిగినటువంటి సెషన్కి కమెంట్స్, ప్రతి సెషన్కి ముందు మనం ప్రీవియస్ సెషన్ యొక్క కమెంట్స్ చదవడం ఆనవాయితీ. కాబట్టి ఎవరు కమెంట్స్ చేశారంటే ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ కమెంటెడ్ ఫర్ ఎస్టర్డేస్ సెషన్. She is Sri Vidya Reddy Sankepalli. She is the one about whom I am talking about yesterday. ఈ అమ్మాయి షీ హాజ్ ఆస్క్డ్ మీ ఆల్రెడీ, మేడం కంటిన్యూ చేస్తున్నారా లేదా, ఏమైంది, ఎందుకు బ్రేక్ వచ్చింది అని తినే అడిగారు. I know, I have observed the focus and the interest towards current affairs in you, Amma. Keep going. Okay, came Conference of Allied Ministries of Education, right? ఏ అంటే నాకు గుర్తు రాలేదు. Allied Ministries of Education, that is right. UNESCO Secretary General Khalid El-Alani was former Minister for Tourism from Egypt, right? యునెస్కో కళింగ అవార్డు అన్నది సైన్స్ రంగానికి సంబంధించి ఇస్తారు, అది కూడా కరెక్టే. నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద పుట్టినరోజు గురించి సెలబ్రేట్ చేస్తారు. మలేషియా కరెన్సీ వచ్చేసి రింగిట్. లార్డ్ బ్రహ్మాస్ వాహనమే హంస. బ్రహ్మదేవుడికి 3 తలలు ఉంటాయి కదండి, ఆయన వాహనమే హంస. హంసకి ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది, ఏంటది, పాలని వాటర్ని సపరేట్ చేయగలిగేటువంటి కెపాసిటీ హంసకు ఉంటుంది. మదర్స్ బ్రెస్ట్ మిల్క్లో యురేనియంని ఎక్కడ డిస్కవర్ చేశారండి? బీహార్ స్టేట్లో డిస్కవర్ చేశారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రౌండ్ వాటర్లో యురేనియంని ఎక్కడ డిస్కవర్ చేశారు? ఢిల్లీలో. టెలికమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య స్కిందియా, రైట్. గోవా ఈజ్ ద స్టేట్ దట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ సిన్స్ ద బ్రిటిష్ టైమ్, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఆర్టికల్ 155 రిలేటెడ్ టు గవర్నర్. నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ అట్ కిసోమా. ఎస్, కోహిమా కిసోమా, కోహిమా కిసోమా. ఎస్ఎం ఈ రెండు లెటర్సే మారుతాయండి, మిగతా అదంతా సేమ్ టు సేమ్. అండ్ ఫస్ట్ ఎయిడ్స్ కేస్ ఇన్ ఇండియా అట్ చెన్నై, గుడ్. వరల్డ్లో కాంగో కంట్రీ, దట్ ఈజ్ ఆఫ్రికా దేశంలోనే మ్యాక్సిమం మనకి డిసీజెస్ అన్నీ కూడా అక్కడే ఫస్ట్ ఐడెంటిఫై అవుతాయి. వెరీ గుడ్. విత్ దాట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు అవర్ సెషన్. సి ద ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ అని అంటే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ December 4th. మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. December 4th ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ నేవీ డే. నేవీ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? December 4th సెలబ్రేట్ చేస్తారు. ఇది అనదర్ ఇంపార్టెంట్ వన్. ఈ ఇయర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్, దీని థీమ్ వచ్చేసి ఏంటండి అని అంటే దట్ ఈస్ బ్యాంక్స్ పవరింగ్ ఎ లివబుల్ ప్లానెట్, దట్ ఈస్ ద థీమ్. ఎప్పటి నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తుంది? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ UNGA వాళ్ళు దీన్ని ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సిన్స్ ది ఇయర్ 2019, 2019వ సంవత్సరం నుంచి దీనిని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు యునైటెడ్ నేషన్స్. దీన్ని అంటే బ్యాంక్స్ యొక్క ప్రాధాన్యత తెలిసి, బ్యాంక్స్ అన్నవి ఇప్పుడు ఎకనామికల్గా చూసుకున్నా కానీ, ఫినాన్షియల్ మ్యాటర్స్లో చూసుకున్నా కానీ, బ్యాంక్స్ అన్నది ఎంత ప్రాధాన్యత వాళ్ళకి తెలిసి, వాటిని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాంక్స్ అందించేటువంటి సర్వీసెస్ వాటిని సెలబ్రేట్ చేయడానికి ప్రతి సంవత్సరం దీనికి అంటూ ఒక డే ఉండాలి అని చెప్పేసి December 4th దీన్ని సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్. మన నేషనల్ లెవెల్లో అయితే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క దాని ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు SBI అనుకోండి, July 1st సెలబ్రేటెడ్ యాజ్ ఇట్స్ ఫౌండేషన్ డే. అట్లా ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క ఫౌండేషన్ డే అనేది ఉంటుంది. కాబట్టి కలెక్టివ్గా నేషనల్ లెవెల్లో బ్యాంక్స్ డే అని ఏముండదు. ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రం కలెక్టివ్గా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ డే అనేది December 4th సెలబ్రేట్ చేస్తాం. దాని గురించి ఇక్కడ చూద్దాం. December 19th 2019లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఏమని అనుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే December 4th ఎవ్రీ ఇయర్ మనం ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాంక్స్ డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఏ విధంగా అయితే ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి హెల్ప్ అవుతాయో ఆ ఉద్దేశంతోనే ఈ ఇయర్ థీమ్ని తీసుకున్నారు. అయితే లాస్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2024 ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్? ఆ డే యొక్క థీమ్ వచ్చేసి ఏంటి తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ మన భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి మొట్టమొదటి ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా? ఇది మాత్రమే కాదు, అసలు మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా,
పబ్లిక్ సెక్టర్లో ఫస్ట్ బ్యాంక్ ఏది, అసలు మొట్టమొదటి బ్యాంక్ ఏది, ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ వచ్చేసి ఏది మన భారతదేశంలో? ఈ 3 తెలిసినట్లయితే కమెంట్ చేయండి. అండ్ ఇది ఆ బేసిస్నే ఆ థీమ్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయండి టోటల్గా? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నవి టోటల్గా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. 2015 నుంచి 2030 వరకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ అవ్వాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంట్రీ అచీవ్ అవ్వాలనేది దీని టార్గెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే బ్యాంక్స్ కూడా సస్టైనబిలిటీని ప్రమోట్ చేయాలి అని చెప్పి బ్యాంక్స్ పవరింగ్ ఎ లివబుల్ ప్లానెట్ అంటే ఏ విధంగా సస్టైనబిలిటీకి ఇవి దోహదపడతాయండి అని అంటే, ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళాం లేదా ఏదైనా ఏటీఎంకి వెళ్ళామని అనుకోండి, క్యాష్ని విత్డ్రా చేసిన తర్వాత మనం రిసీట్ తీసుకోకుండా వెళ్ళిపోయాము అని అనుకుంటే జస్ట్ అవుట్పుట్ అనేది దాని మీద ప్రింట్ డిస్ప్లే అయ్యింది చాలు, రిసీట్ ఏం అవసరం లేదు అని అంటే యూఆర్ హెల్పింగ్ టువర్డ్స్ గ్రీనర్ ఎన్వైర్న్మెంట్, గ్రీనర్ ఎకోసిస్టమ్కి మీరు హెల్ప్ అవుతున్నారు. అది సస్టైనబిలిటీలో ఒక పార్ట్. అట్లా అనమాట. అట్లా బ్యాంకింగ్ కూడా పవరింగ్ లివబుల్ ప్లానెట్ ఆ ఉద్దేశంతో ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాటిస్ఫై చేస్తూ ఉంది ఇది ఈ డే అని అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8, 9, 10, 17. 8th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వచ్చేసి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం, కల్పించడం. పొద్దున్న 8 o'clockకి మనం ఆఫీసెస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోవడం అని అంటే నథింగ్ బట్ ఏమని చెప్పి మనం అనుకున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేస్తాయి. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8. 9 వచ్చేసి ఏంటంటే 9 ఏ లెటర్ వస్తుంది, 9th లెటర్ వచ్చేసి ఏంటి, ఐక్యూబ్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్. దీనివల్ల అవి కూడా ప్రమోట్ అవుతున్నాయి. అండ్ 10 వచ్చేసి ఏంటి, ఈ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా మెయింటైన్ చేయటం. ఇప్పుడు నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, నా ఫ్రెండ్ దగ్గర 1 రూపీ కూడా లేదు, నేను 10 times చూపిస్తా చెప్పేసి చెప్పాను దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. 17 వచ్చేసి ఏంటి, వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17. నేను 1 నుంచి 17 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అది ట్రిక్ కూడా చెప్పాను. అది తెలిసినట్లయితే ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. 17th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటి అది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. అలయన్స్ విత్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ అలయన్స్ విత్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాటిస్ఫై చేస్తూ ఉంది అని అంటే 8, 9, 10 అండ్ 17 వీటిని సాటిస్ఫై చేస్తూ ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇండియన్ నేవీ డే కూడా సెలబ్రేట్ చేస్తామని చెప్పుకున్నాం కదా December 4th. దీనితో పాటుగా ఇండియన్ ఆర్మీ డే. ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి, January 15th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ ఆర్మీ డే. ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, దట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ October 8th. ఇండియన్ ఆర్మీకి ఇది వరకు ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి, వాట్ ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ తెలిస్తే కమెంట్ చేయండి. ఇది కూడా రైట్. ఈ ఇయర్ షణ్ముగం బీచ్, తిరువనంతపురం, కేరళ. షణ్ముగం బీచ్, తిరువనంతపురం, కేరళలో వీళ్ళు ఈ నేవీ డే యొక్క దీంట్లో ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు కదా. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది అనంటే షణ్ముగం బీచ్ ఇన్ తిరువనంతపురం, కేరళ క్యాపిటల్ సిటీ అయినటువంటి తిరువనంతపురంలో దీన్ని కండక్ట్ చేశారు. మన భారతదేశపు నేవీ అనేది చాలా చాలా విశిష్టమైన స్థానం ఉంది దీనికి. ఎందుకు అనంటే 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదండి. ఆ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు మన ఇండియన్ నేవీ అనేది ఒక ఆపరేషన్ని కండక్ట్ చేసింది. దాని పేరే ఆపరేషన్ ట్రిడెంట్. ఈ ఆపరేషన్ ట్రిడెంట్ కండక్ట్ చేసి సక్సీడ్ అయిన తర్వాతనే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అన్నది సెపరేట్ దేశంగా ఏర్పడింది. అట్లా 1971లో బంగ్లాదేశ్ అనేది సెపరేట్ దేశంగా అయ్యింది. రీసెంట్గా బంగ్లాదేశ్కి ఇది వరకు పిఎంగా పనిచేసినటువంటి ఒక లేడీ, ఆవిడకి ఉరి శిక్షని విధించింది ఆ దేశపు యొక్క కోర్టు. అయితే ఆవిడ ఎవరు, ఆవిడ పేరు ఏంటి, బంగ్లాదేశ్ యొక్క ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని ఎవరికి పేరండి, ఈవిడ ఫాదర్నే ఇప్పుడు ఫార్మర్ పిఎం ఎవరికైతే డెత్ సెంటెన్స్ని అనౌన్స్ చేశారో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఎవరండి, షేక్ ముజిబుర్ రెహమాన్.
షేక్ ముజిబుర్ రెహమాన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. మన భారతదేశపు ఫాదర్గా ఎవరికి చెప్తాం, ఎవరిని అంటాం అని అంటే ఫాదర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ఫాదర్ ఆఫ్ ద నేషన్ లేదా ఫాదర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారండి, మన మహాత్మా గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, లోక్సభ passes a bill to levy excise duty on టొబాకో. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా జిఎస్టీ రిఫార్మ్స్ అన్న వచ్చాయి కదా, ఆ జిఎస్టీ రిఫార్మ్స్లో భాగంగా ఇది వరకు 4 స్లాబ్స్ ఉండేవి. ఆ 4 స్లాబ్స్ని కాస్త 3 స్లాబ్స్ లాగా కన్వర్ట్ చేశారు. ఆ 3 స్లాబ్స్లో కూడా మెయిన్గా 2 స్లాబ్స్ ఉన్నాయి. ఒకటి 5%, ఇంకొకటి 18%, ఇంకొకటి అడిషనల్గా 40% స్లాబ్ అని చెప్పేసి ఇంకొక స్లాబ్ ఉంది. ఆ 40% స్లాబ్ దేని గురించి అండి అని అంటే సిన్ గూడ్స్కి సంబంధించి 40% జిఎస్టీని కలెక్ట్ చేస్తాము అని చెప్పేసి జిఎస్టీ రిఫార్మ్స్లో మెన్షన్ చేశారు. అది కూడా మనం జిఎస్టీ రిఫార్మ్స్ గురించి చెప్పినప్పుడు నేను స్పెషల్గా డిస్కస్ చేశాను. సిన్ గూడ్స్లో ఏమేమి వస్తాయి, ఏ గూడ్స్ని మనం కన్జ్యూమ్ చేయటం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందో వాటిని సిన్ గూడ్స్ అని అంటారు. వాటిలోకి టొబాకో, లిక్కర్, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా సిన్ గూడ్స్ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు టొబాకోని సిగరెట్స్ రూపంలో మ్యానుఫ్యాక్చర్ చేయక ముందు, అదేవిధంగా టొబాకోని దాని తర్వాత సిగరెట్స్ మాత్రమే కాదు కదండి, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ కూడా టొబాకో ప్రోడక్ట్స్ కిందకే వస్తాయి. అండ్ ఈవెన్ వేప్స్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేప్స్ అని చెప్పేసి వచ్చాయి కదా, ఆ వేప్స్ కూడా టొబాకో ప్రోడక్ట్సే. వాటన్నిటి మీద ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే గవర్నమెంట్ ఏమంది, ఎక్సైజ్ డ్యూటీని లెవీ చేస్తామని చెప్పేసి. బేసిక్లీ వాట్ డూ యూ మీన్ బై ఎక్సైజ్ డ్యూటీ, ఇది మనకు తెలియాలి. ఎక్సైజ్ డ్యూటీ అన్నది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? ఎక్సైజ్ డ్యూటీ డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా అండి? ఇండైరెక్ట్ ట్యాక్స్. నార్మల్గా మనకి ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ అండి. ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఒకే ఒకటి ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అనేది మనం సంపాదించిన దాని మీద ట్యాక్స్ని విధిస్తే అది డైరెక్ట్ ట్యాక్స్. అది వెల్త్ ద్వారా అవ్వచ్చు, మనం సంపాదించిన దాని మీద అవ్వచ్చు, మనం షేర్స్లో ఏమైనా కొనుగోలు చేసి దాని మీద వచ్చినటువంటి ప్రాఫిట్స్ వల్ల అవ్వచ్చు, మనకి లభించినటువంటి గిఫ్ట్ మీద ట్యాక్స్ విధించవచ్చు, లేదా మన తాత ముత్తాతల నుంచి మనకి సంక్రమించినటువంటి ఆస్తి, వీటన్నింటిని ప్రాపర్టీ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా గిఫ్ట్ ట్యాక్స్, అదేవిధంగా ప్రాఫిట్స్ ఎర్న్డ్ త్రూ షేర్స్ ట్రేడింగ్, వీటిని డైరెక్ట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తాయి. అవి మినహాయించి ఈ డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమేమి వస్తాయి గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సే కదండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ఎక్సైజ్ డ్యూటీ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అన్నది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్? జిఎస్టీ అన్నది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? తెలిస్తే కమెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ అన్నది ఏంటి అని అంటే జనరల్గా ఆ దేశంలో తయారైనటువంటి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద విధించేటువంటి ట్యాక్స్ని ఎక్సైజ్ డ్యూటీ అని అంటాం. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఎక్సైజ్ డ్యూటీ వేటి మీద ఉన్నదండి అట్ ప్రజెంట్ అని అంటే లిక్కర్ మీద, అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ టొబాకో ప్రోడక్ట్స్ మీద ఉన్నది. దీనితో పాటుగా మనం పెట్రోల్, వీటి మీద కూడా ఎక్సైజ్ డ్యూటీని విధిస్తారనమాట. లిక్కర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్, వీటన్నిటి మీద కూడా ఎక్సైజ్ డ్యూటీని విధిస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకంటే బిల్లు పెట్టారు అని అంటే ఎక్సైజ్ డ్యూటీ యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్స్ మినహాయించి, లిక్కర్, పెట్రోలియం ప్రోడక్ట్స్ మినహాయించి టొబాకో మీద ఎక్సైజ్ డ్యూటీ అనేది వేవ్ ఆఫ్ చేసి ఇది వరకు జిఎస్టీలోనే కలిపేశారు. యాక్చువల్గా ఎక్సైజ్ డ్యూటీ అనేది మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ మీద కాబట్టి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో వాళ్ళు పే చేయాలి. వాళ్ళు పే చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు అమ్మినప్పుడు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా మనం ఎవరైతే కొనుగోలు చేస్తామో మన మీద మళ్ళీ ఆ ట్యాక్స్ పడేలాగా మన ద్వారా ఆ ట్యాక్స్ అన్నది వాళ్ళు గవర్నమెంట్కి పే చేసిన ట్యాక్స్ మన ద్వారా తీసుకుంటారు, అదనమాట. కాబట్టి ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అన్నది గవర్నమెంట్ ఎందుకు రాబట్టాలని అనుకుంటుంది, దీని గురించి కూడా చర్చ జరిగింది. దీని గురించి కూడా చర్చ అయితే ఆ చర్చలో చాలామంది ఏమన్నారు, అసలు ఈ టొబాకో ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ని విధించడం ఎందుకు, దీనివల్ల ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు సంవత్సరానికి, ఎందుకు ఇంత నష్టం జరుగుతున్నటువంటి దాని మీద ట్యాక్సెస్ కలెక్ట్ చేసి మనం ఎందుకు బెనిఫిట్ అవ్వాలి అన్నదానికి కౌంటర్ అటాక్గా మన నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు అని అంటే, ఇంత మనం ట్యాక్సెస్ పెంచుతుంది ఎందుకు అని అంటే కామన్ మ్యాన్ ఎఫోర్డ్ చేయకూడదు. ఎఫోర్డ్ చేయలేరు అంటే కొనుక్కోలేరు కదండి.
కొనుక్కోలేకపోతే కన్జ్యూమే చెయ్యరు. అట్లా మనం అసలు వాళ్ళు ఆ వాడకాన్ని ఆపేయాలి అని చెప్పి మనం చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ ఇది. ఇట్లా అయినా సరే వాళ్ళు తగ్గిస్తారేమో అని చెప్పి. ఇంకా ఇది వరకు టొబాకో బాక్స్ మీద ఇదివరకు జస్ట్ హాఫ్ వరకే ఉండేది. ఇప్పుడు 70% ఆఫ్ టొబాకో బాక్స్ ఈజ్ కవర్డ్ విత్ అడ్వర్టైజ్మెంట్. తింటే మనకి ఈ ఓరల్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి దాని మీద బొమ్మలతో డిస్ప్లే చేస్తున్నారు, అది కూడా ఉన్నది. అట్లా ఇలా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నా తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఇది రెవల్యూషన్ లాగా అచీవ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, దట్ ఈజ్ ఎక్సైజ్ డ్యూటీ. అది ఇది వచ్చేసి లోక్సభ హ్యాస్ పాస్ ద సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025. ఇది వరకు ఏ బిల్ ఉందండి, దేన్ని అమెండ్ చేశారంటే సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944ని అమెండ్ చేస్తూ సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 దీనిని తీసుకొని వచ్చారనమాట. స్పెసిఫికల్లీ టు రేజ్ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ సెస్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్ సచ్ యాజ్ సిగరెట్స్, సిగార్స్, హుక్కా టొబాకో, చ్యూవింగ్ టొబాకో, జర్దా, సెంటెడ్ టొబాకో, వీటన్నిటి మీద, ఈ ప్రొడక్ట్స్ అన్నిటి మీద ఎక్సైజ్ డ్యూటీ విధిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు? ఒక మంత్లో లాస్ట్ డే, దట్ ఈస్ 31st వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేట్ చేస్తారు. అది ఏ డే తెలిస్తే కమెంట్ చేయండి. టొబాకో బోర్డ్, మన ఇండియా లెవెల్లో టొబాకో బోర్డ్ అన్నది ఎక్కడుందండి? వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్? ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నది ఆ టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా, దాని హెడ్ క్వార్టర్స్. అది ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉంది? అది మిర్చికి కూడా చాలా పాపులర్ ఏరియా, తెలిస్తే అది కూడా కమెంట్ చేయండి నాకు. ఓకే, ఎక్సైజ్ డ్యూటీ రీసెంట్గా దేని గురించి బిల్ని తీసుకొని వచ్చారా అంటే టొబాకో గురించి, రైట్? ఎక్సైజ్ డ్యూటీ ఏ తరహా, ఏ ట్యాక్స్ని తీసుకొని వచ్చారా అంటే ఎక్సైజ్ డ్యూటీ, ఇది కూడా ఇంపార్టెంట్. గవర్నమెంట్ విత్డ్రాస్ టు ఇన్స్టాల్ సంచార్ సాథీ యాప్. సంచార్ సాథీ యాప్ గురించి నిన్నటి సెషన్లో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సంచార్ సాథీ యాప్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరి సహాయంతో దీన్ని లాంచ్ చేశారు, అసలు ఆ సంచార్ సాథీ యాప్ అన్నటువంటిది ఏంటి, ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నెక్స్ట్ ఇయర్ 2026 March 1, 2026 నుంచి ఫోన్స్, కొత్త మొబైల్ ఫోన్స్లో సంచార్ సాథీ యాప్ అన్నది ప్రీ ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు మనకి గూగుల్ ప్లే స్టోర్ ఇట్లా రకరకాల యాప్స్ ఎలాగైతే ప్రీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో ఈ యాప్ని కూడా ప్రీ ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి అన్నది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు రీసెంట్గా కంపల్సరీ అని చెప్పేసి రిలీజ్ చేశారు, జ్యోతిరాదిత్య సింధియా. అయితే దాని గురించి చాలా బ్యాక్లాష్ వచ్చింది. ఆ బ్యాక్లాష్ వలన అండ్ అదొకటి, అది వన్ ఆఫ్ ద రీజన్స్. అనదర్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే, అలా చెప్పారో లేదో విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 days మోర్ దాన్ 6 lakh మెంబర్స్, 6 లక్షలకి పైగా దాని అడ్వాంటేజ్, దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకొని 6 లక్షలకి పై చిలుకు మంది సంచార్ సాథీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంతమంది జస్ట్ మనం చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ వల్ల ఇంతమంది ఇన్ని డౌన్లోడ్స్ పెరిగాయి అని అంటే నువ్వు దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటే సరిపోతుంది, ప్రీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి, అది కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు అని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆర్డర్ని విత్డ్రా చేసుకుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ దీని గురించి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే, గవర్నమెంట్ సంచార్ సాథీ యాప్ గురించి విత్డ్రా చేసుకోవడానికి ఉన్నటువంటి మేజర్ రీజన్ ఏంటి? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్. అలా కాకుండా దీని గురించి ఇంకా ఏమని క్వశ్చన్ రావచ్చు అని అంటే, సంచార్ సాథీ యాప్ పర్పస్ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ సంచార్ సాథీ యాప్? దేని గురించి అండి? మనకి ఫ్రాడ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజెస్, అదేవిధంగా ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నారనుకోండి, మన ఫోన్ ఎవరైనా కొట్టేసినా, ఎవరు కొట్టేశారు వాళ్ళ డీటెయిల్స్ రావటం ఈ సంచార్ సాథీ యాప్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. అందుకు ఆ బెనిఫిట్స్ వల్ల దీనిని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇది న్యూస్. మ్యాండేటరీ చేసింది కానీ విత్డ్రా కూడా చేసుకుంది, రైట్? నెక్స్ట్ వన్, రూపీ హిట్స్ ఆల్ టైమ్ లో ఆఫ్ $90. అంటే ఇప్పుడు $1 విలువ వచ్చేసి ఎంత అండి? 90.14 రూపీ. $1 వాల్యూ వచ్చేసి అవుతుంది 90.14 రూపీ ఉంది. బేసిక్గా డాలర్ వాల్యూ అంటే మన రూపీ వాల్యూ ఎందుకు సింక్ అవుతుంది అని అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. డివాల్యుయేషన్, డెప్రిసియేషన్ అనేవి 2 things. డివాల్యుయేషన్ అంటే ఏంటి అని అంటే, ఒక దేశపు యొక్క కరెన్సీ వాల్యూని ఆ దేశం కావాలని చెప్పేసి తక్కువ చేయటం. ఇప్పుడు చైనా దేశం ఉందండి,
చైనా దేశం దీని కరెన్సీ వచ్చేసి ఏంటండి రెన్మింబి కదా, రెన్మింబి. ఈ కరెన్సీ ఏదైతే ఉందో చైనీస్ కరెన్సీ, ఆ చైనా ఏం చేస్తుంది అని అంటే కావాలని చెప్పేసి దాని వాల్యూ అన్నది రెడ్యూస్ చేసుకుంటా, తక్కువ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు మనం చైనీస్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కూడా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్డ్గా డీవాల్యుయేషన్ని చేస్తూ ఉంటారు అనమాట. డీవాల్యుయేషన్కి డెప్రిసియేషన్కి తేడా ఏంటి, అసలు ఫస్ట్ వాటి మీనింగ్స్ ఏంటో చెప్తాను. డీవాల్యుయేషన్ అని అంటే ఆ దేశపు సెంట్రల్ బ్యాంక్ పర్పస్ఫుల్లీ, డెలిబరేట్లీ ఆర్ పర్పస్ఫుల్లీ ఏదైనా ఒక పర్పస్ మీద కానీ లేదా కావాలని కానీ, డెలిబరేట్లీ అంటే ఏంటండి కావాలని, పర్పస్ఫుల్లీ కానీ డెలిబరేట్లీ కానీ ఆ దేశపు యొక్క కరెన్సీ వాల్యూని తక్కువ చేస్తే దాన్ని డీవాల్యుయేషన్ అని అంటాం. డెప్రిసియేషన్ అంటే ఏంటి అని అంటే ఒక దేశపు యొక్క కరెన్సీ ఇంకొక దేశపు యొక్క కరెన్సీతో కంపేర్ చేసి రెడ్యూస్ అవ్వడం, కరెన్సీ వాల్యూ తగ్గడం. ఇప్పుడు డాలర్ వాల్యూ ఉందండి, డాలర్తో కంపేర్ చేస్తే మన రూపీ వాల్యూ అనేది ఇప్పుడు పడిపోయింది. అట్లా ఒక దేశపు కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఇంకొక దేశపు కరెన్సీ పడిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు డెప్రిసియేషన్ అని చెప్పేసి అని అంటాం. ఇది మేజర్ డిఫరెన్సెస్. ఇది కావాలని చేయటం, ఇది మార్కెట్ని బట్టి తగ్గిపోవడం, పడిపోవడం ఆ కరెన్సీ వాల్యూ, అది డెప్రిసియేషన్కి, అదేవిధంగా డీవాల్యుయేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక్కడ ఇప్పుడు మన రూపీ ఏం జరిగింది, డివాల్యుయేట్ అవ్వలేదు, డెప్రిషియేట్ అయ్యింది మన రూపీ. అంటే ఎందుకు, దీనికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇండియా మరియు యుఎస్, ఇండియాకి యుఎస్కి మధ్య జరిగేటువంటి ట్రేడ్ ఉంది కదా, ఆ ట్రేడ్ అన్నది గత 6 నెలల నుంచి సైన్ చేయకుండా అలాగే ఆపేశారు. 6 months నుంచి, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానివ్వండి, మిగతా అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యేవి కానీ, ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యేవి కానీ, ఇట్లా ఆ ట్రేడ్ యాక్టివిటీ అన్నది, ఇంకా ట్రేడ్ యాక్టివిటీ గురించి సైన్ చేసుకోకపోవడం, అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఇంకా జనరల్గానే రూపీ వాల్యూ ఎందుకు డెప్రిషియేట్ అవుతుంది అని అంటే మార్కెట్లో మనం ఇంపోర్ట్స్ ఎక్కువ అవ్వటం, ఎక్స్పోర్ట్స్ తక్కువ అవ్వటం, అదేవిధంగా ప్రొడక్షన్ తక్కువ అవ్వడం, ఇంపోర్ట్స్ ఎక్కువ అవటం, ఇవి కూడా మేజర్ రీజన్స్ ఫర్ ద రూపీ టు గెట్ డెప్రిషియేటెడ్ ఇన్ అ మార్కెట్. ఆ విధంగా మన భారతదేశపు కరెన్సీ రీసెంట్గా $1 వాల్యూ ఎంత అయింది, 90.14. ఇది తగ్గుతుండొచ్చు కూడా, మేబీ తగ్గే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. రైట్, నెక్స్ట్ వన్, ఒడిషా గవర్నమెంట్ టు ఆర్గనైజ్ గ్లోబల్ ఎనర్జీ సమ్మిట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పూరి, ఒడిశాలోని పూరిలో ఈ గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ అన్నది కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎన్ని రోజుల సమ్మిట్ అండి అని అంటే దిస్ ఈజ్ 3 days సమ్మిట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, December 5th నుంచి December 7th, 2025 వరకు పూరి, ఒడిశాలో దీన్ని కండక్ట్ చేశారు. పూరి జగన్నాథ టెంపుల్ కూడా అక్కడే ఉంది కదండి. పూరి జగన్నాథ్ గారి గురించి ఒక ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంది. ఆయన్ని కమెమరేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ ఫెస్టివల్ నేమ్ వచ్చేసి ఏంటి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫెస్టివల్ మాత్రమే కాదు, ఒడిశాలో రజా పర్బా అని చెప్పేసి ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ రజా పర్బా అన్నటువంటి ఫెస్టివల్ అస్సాంలో ఉన్నటువంటి ఏ ఫెస్టివల్కి సిమిలర్గా ఉంటుంది, అస్సాంస్ ఏ ఫెస్టివల్కి సిమిలర్గా ఉంటుంది, అది కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఓకే, గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్. ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ అంటే గ్లోబల్ లెవెల్లో వివిధ దేశాల నుంచి, అంటే ఇప్పుడు మన భారతదేశపు రంగంలో ఎవరైతే దీనికి యూనియన్ మినిస్టర్ హెడ్గా ఉంటారో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైతే యూనియన్ మినిస్టర్ హెడ్గా ఉంటారో వాళ్ళు ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారు. అట్లా వివిధ దేశాల నుంచి ఆ ఎనర్జీ రిలేటెడ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెండ్ అయ్యి దీంట్లో పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్, మనకి రీసెంట్గా COP30 సమ్మిట్ జరిగింది కదండి. ఆ COP30 సమ్మిట్లో భాగంగా ఆ గోల్స్ ఏవైతే అనుకున్నారో దానికి రిలేటెడ్ మనం ఎనర్జీని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి అని చెప్పి అన్ని దేశాలు కూడా ఇప్పుడున్నటువంటి ఎకోసిస్టమ్ని బేస్ చేసుకొని ఇది వరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఫర్దర్గా అచీవ్ అవ్వాలి అని అంటే మనం ఏ విధంగా దాన్ని అచీవ్ చేయగలగాలి అని చెప్పి ఒక ఎజెండాని పెట్టుకుంటారు. ఈ థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే పవర్ ఇండియా, సఫిషియన్సీ, బ్యాలెన్స్ అండ్ ఇన్నోవేషన్. రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి మన భారతదేశం ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది.
వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్లోబ్ అని చెప్పేసి OSOWOG అని చెప్పేసి తీసుకొని వచ్చింది. అయితే దాంట్లో భాగంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది కదా 2015 సంవత్సరంలో. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి మన భారతదేశంలోనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. ఒడిషా సీఎం ఎవరున్నారు అది కూడా కమెంట్ చేయండి. ఒడిషా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి భువనేశ్వర్. ఒడిషాకి ఎక్కువ ఇయర్స్ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు నవీన్ పట్నాయక్ గారు. రైట్. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్. రష్యన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరండి వ్లాడిమిర్ పుతిన్. ఈయన వచ్చేసి మన భారతదేశానికి ఆల్రెడీ అటెండ్ అయిపోయారు. ఇవాళ December 4th అండ్ December 5th ఈ 2 రోజులు యాన్యువల్ సమ్మిట్ 23వ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ అన్నది జరుగుతుంది ఈ 2 days. దాంట్లో భాగంగా రష్యా నుంచి వ్లాడిమిర్ పుతిన్ గారు ఇక్కడికి వచ్చారు. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే సిన్స్ ది ఇయర్ 2000 అప్పటి నుంచి ఈ సమ్మిట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి యాన్యువల్ లెవెల్లో. ఒక సంవత్సరం మన భారతదేశంలో జరిగితే ఇంకొక సంవత్సరం రష్యాలో ఆల్టర్నేటివ్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ 2 days దీన్ని కండక్ట్ చేశారు. దిస్ ఈజ్ ఎన్నోవ సమ్మిట్ అండి యాన్యువల్ సమ్మిట్ అని అంటే 23వ సమ్మిట్. మన భారతదేశానికి రష్యాకి చాలా క్లోజ్ ఫ్రెండ్లీ టైస్ అన్నవి ఉన్నాయి. ఎందుకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి బ్రహ్మోస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బ్రహ్మోస్ అనేది మిసైల్ కదా. ఈ బ్రహ్మోస్ మిసైల్ మన దేశం అండ్ రష్యా ఈ 2 కొలాబ్ అయ్యాయి కదా బ్రహ్మోస్ మిసైల్ని ఇంట్రడ్యూస్ చేసింది. బ్రహ్మోస్ అన్నది రివర్ 2 రివర్స్ యొక్క కాంబినేషన్ అన్నమాట. మన భారతదేశంలో బ్రహ్మపుత్ర రివర్, అదేవిధంగా మోస్కో భారతదేశంలో అయితే బ్రహ్మపుత్ర రివర్, రష్యా నుంచి మోస్కో రివర్ ఈ 2 రివర్స్ యొక్క కొలాబరేషనే. దీంట్లో MOS ఇక్కడ బ్రహ్మ ఆ రెండింటిని తీసుకొని బ్రహ్మోస్ అని కొలాబ్ చేసి నేమింగ్ని ఇచ్చారు. బ్రహ్మపుత్రాని సారో ఆఫ్ ఏ స్టేట్గా చెప్తారు. సారో ఆఫ్ విచ్ స్టేట్ అది కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. బ్రహ్మపుత్రాని సార్ ఆఫ్ విచ్ స్టేట్ అని అంటారు. కోసి రివర్ ఇది వరకు చెప్పుకున్నాం. కోసి రివర్ అనేది సార్ ఆఫ్ బీహార్ అని అంటాం. బ్రహ్మపుత్ర రివర్ సార్ ఆఫ్ ఏ స్టేట్గా చెప్తారు మీరు కమెంట్ చేయొచ్చు. బ్రహ్మపుత్ర రివర్ అండ్ మోస్కో రివర్ బ్రహ్మోస్ అనే కాన్సెప్ట్ అట్లా వచ్చింది. ఇది మాత్రమే కాదు మన భారతదేశం రష్యా నుంచి ఆయిల్స్ మీద కానీ ఎడిబుల్ ఆయిల్స్ మీద కానీ పెట్రోలియం మీద కానీ పెట్రోలియం గురించి కానీ గ్యాస్ గురించి కానీ ఇట్లా రకరకాల వాటి గురించి ఎనర్జీ రిలేటెడ్ గురించి కానీ న్యూక్లియర్ ప్రొడక్ట్స్ విషయంలో కానీ మన భారతదేశం రష్యాతో చాలా ఫ్రెండ్లీ టైస్ని ఇప్పటి నుంచి కాదు చాలా డికేడ్స్ నుంచి మెయింటైన్ చేస్తూ వస్తుంది. అందుకే యుక్రెయిన్ అప్పుడు కూడా మన భారతదేశం రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా మన భారతదేశం న్యూట్రల్ ఉంది తప్ప రష్యాని కానీ యుక్రెయిన్ కానీ సపోర్ట్ చేయలేదు. చెప్పాలి అంటే వన్ ఆర్ ద అదర్ వే రష్యాకి కొంచెం ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్ లాంచ్ ఆఫ్ 100 days ఇంటెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ఈ కాన్సెప్ట్ని ఎప్పుడు లాంచ్ చేశారండి అని అంటే 100 రోజులు 4th December 2025 నుంచి ఎప్పటి వరకు 4th December 2025 నుంచి March 8th వరకు 8th March 2026 అప్పటికి 100 రోజులు కంప్లీట్ అవుతాయి కదండి. December, January, February, 8th March ఈ డేట్ ఎందుకు ఫిక్స్ చేశారు ఇట్లా అనంటే 8th Marchకి ఒక స్పెషాలిటీ అవుతుంది. వాట్ ఈస్ దాట్? ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 8th March కదా. అట్లా ఆ 100 రోజుల్లో భారతదేశంలో ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వాట్ ఈస్ ద స్టేట్ వేర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అక్కర్? ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఏ స్టేట్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా అది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. అండ్ చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇది వరకు కూడా ఒక సంవత్సరం లాంగ్ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. దాంట్లో భాగంగా అది కంప్లీట్ అయ్యింది కాబట్టి 4th December అక్కడి నుంచి 100 రోజుల పాటు క్యాంపెయిన్స్ని కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. 100 days ఇంటెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ దేని గురించి? చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్. ఇక్కడ చూడొచ్చు ఏ మినిస్ట్రీ దీనిని కండక్ట్ చేస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా ఎవరున్నారు? అన్నపూర్ణాదేవి గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా ఉన్నారు. వేర్ యాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా ఎవరు సర్వ్ చేస్తున్నారు అది కమెంట్ చేయండి తెలిస్తే. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఫార్మల్గా దీన్ని లాంచ్ చేశారు.
యాజ్ అ పార్ట్ ఆఫ్ వాట్ మార్కింగ్ 1 year ఆఫ్ బాల్ వివాహ ముక్త్ ఇనిషియేటివ్. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు, 1 year అయిపోయింది. అక్కడ నుంచి 100 days ఇంటెన్సివ్గా ఇంకా తీసుకొని రావాలి అని చెప్పి లాంచ్ చేశారనమాట. దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 27th November 2024 లాంచ్ చేశారు. 27th November 2025 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th December ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో చెప్పాను. 100 days ఇంటెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ విచ్ రన్స్ ఫ్రమ్ November 27, 2025. సారీ మై బ్యాడ్, ఇట్ ఈస్ నాట్ ఆన్ December 4. December 4 కాదండి, November 27. ప్లీజ్ డూ కరెక్ట్ ఇట్. November 27 నుంచి 8th March 2026 దాకా దీన్ని కండక్ట్ చేశారు. దిస్ ఈస్ కరెక్ట్ వన్. November 27 నుంచి 8th March 2026. ఎందుకు? సిటిజన్స్ ఇన్స్టిట్యూట్స్ అదేవిధంగా వీళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ పట్ల అవగాహన తీసుకొని రావడానికి. చైల్డ్ మ్యారేజెస్ దృష్ట్యానే సతీ అన్న కాన్సెప్ట్ ఉండేది. అంటే ఇప్పుడు మేల్ పర్సన్స్ ఏజ్లో 1/3 ఏజ్ అమ్మాయికి ఉంటే వివాహం చేసేసేవారు. అట్లా ఆ వివాహం చేస్తే ముందు ఎవరు చనిపోతారు? మేల్ పర్సనే కదా చనిపోయేది. అలా హస్బెండ్ చనిపోయినప్పుడు ఆ చితిలో మహిళ కూడా చనిపోవాలి అన్న కాన్సెప్టే సతీ సహగమనం. అది ఆ సతీ సహగమనానికి అగెన్స్ట్గా యాక్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఈయనకే ఏమని పేరు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజాన్స్ అని ఈయనకే పేరు. ఈయన ఒక సంస్థని ఇంట్రడ్యూస్ చేశారు దీని గురించి. ఆ సంస్థ పేరు ఏంటండి? బ్రహ్మ సమాజ్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. రైట్. నెక్స్ట్ 100-day డ్రైవ్ వచ్చేసి 3 phases దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 phases ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అవేర్నెస్ యాక్టివిటీస్, స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో అవేర్నెస్ క్యాంప్స్ ఉంటాయి. సెకండ్ ఫేజ్లో ఏముంటుంది అని అంటే ఫెయిత్ లీడర్స్, కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఉంటారు చూసారా. ఎవరు చెప్తే, ఎవరు ప్రసంగాలు ఇస్తే ఎక్కువ మంది ప్రజలు మాట వింటారో అలాంటి వాళ్ళు ఫెయిత్ లీడర్స్, కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి చెప్పిస్తారు, మెసేజ్ పాస్ చేస్తారు. ఇంకొకటి థర్డ్ స్పెల్లో ఏం చేస్తారంటే గ్రామ పంచాయత్స్, మున్సిపాలిటీ, వార్డ్ లెవెల్లో రెజల్యూషన్ని పాస్ చేస్తారు. అచీవ్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి పంచాయత్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో కూడా. ఇవి టోటల్గా ఎన్ని ఫేజెస్లో దీన్ని కండక్ట్ చేస్తున్నారు అని అంటే 3 phases దీనిని కండక్ట్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ వన్ సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారిని రీసెంట్గా దేనికి చైర్మన్గా అపాయింట్ చేశారు అని అంటే ఐడియా, దీనికి ఇంటర్నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్, దట్ ఈజ్ IDEA. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ స్టాక్హోమ్, స్వీడన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి స్టాక్హోమ్లో దీని హెడ్ క్వార్టర్స్ అన్న ఉన్నాయి. స్వీడన్ కరెన్సీ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ స్వీడన్? స్టాక్హోమ్లోనే కదా మనకి నోబెల్ ప్రైజెస్ కూడా అందించేది అక్కడే. ఎస్, ఐడియా అన్నది స్టాక్హోమ్, స్వీడన్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇండియా అన్నది వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్. టోటల్గా ఎన్ని దేశాలు ఫౌండింగ్ మెంబర్స్గా ఉన్నాయి అని అంటే 14 దేశాలు ఫౌండింగ్ మెంబర్స్గా ఉన్నాయి. దాంట్లో మన భారతదేశం కూడా వన్ అమాంగ్ దెమ్. అయితే యాజ్ మిస్టర్ జ్ఞానేష్ కుమార్ గారు ఈయన ఏం చేస్తారు అని అంటే డెమోక్రసీ ఇండియాస్ ఓవరాల్ థీమ్ ఫర్ చైర్మన్షిప్. థీమ్ వచ్చేసి ఏంటి? డెమోక్రసీ ఫర్ ఇంక్లూజివ్, పీస్ఫుల్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ వరల్డ్. ఈ థీమ్ని బేస్ చేసుకుని డెమోక్రసీని ఏ దేశాల్లో అయితే డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయో ఆ దేశాల్లో డెమోక్రసీని, ఇంకా ఎక్కడైతే లేదో డెమోక్రసీ ఆ దేశాల్లో కూడా డెమోక్రసీని స్ప్రెడ్ చేయడానికి ఆయన సాయశక్తిలో కష్టపడతారు. అండ్ ఫోకస్ ఆన్ 2 key pillars. అది వచ్చేసి ఏంటంటే రీఇమేజింగ్ democracy for the future and independent and professional election management bodies for sustainable democracy. Indian ambassador to Sweden, భారతదేశం నుంచి స్వీడన్కి అంబాసిడర్గా ఎవరున్నారు? అనురాగ్ భూషణ్ గారు. ఆయన కూడా దీంట్లో అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, జ్ఞానేష్ కుమార్ గారు ఎన్నోవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్? జ్ఞానేష్ కుమార్ గారు ఎన్నో చీఫ్ ఎలక్షన్ కమిషనర్? ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. టోటల్గా ఎంతమంది ఉన్నారండి? 3. 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్. మొట్టమొదటి ఫస్ట్ సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరండి? హూ ఈజ్ హీ? సుకుమార్ సేన్ వాజ్ ద ఫస్ట్ సిఈసి ఆఫ్ ఇండియా. రైట్. నెక్స్ట్ వన్. So this is all about today's session and
రైట్. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ కవర్డ్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీరు చెప్పొచ్చు. ఓటింగ్ ఏజ్ అన్నది ఇది వరకు 21 సంవత్సరాలు ఉండేది. ఆ 21 సంవత్సరాల నుంచి ఇప్పుడు 18 సంవత్సరాలే కదండి ఓటింగ్ హక్కు. ఓటింగ్ ఏజ్ అన్నది 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గించారు. ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఓటింగ్ హక్కుని తగ్గించారు. ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఇది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. we will be continuing our sessions daily current affairs. No need to worry. మధ్యలో చిన్న బ్రేక్ రావటం వల్ల హాల్ట్ అయ్యింది. బట్ విల్ బి కంటిన్యూయింగ్ దీ సెషన్స్. ఇవి మాత్రమే కాదు, ఇంకా స్పెషల్ సెషన్స్ కూడా రాబోతున్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ, నెక్స్ట్ రాబోయేటువంటి తెలంగాణ ఎస్సీ కానిస్టేబుల్, వాటి గురించి కూడా స్పెషల్ సెషన్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా నేను పీడిఎఫ్ని పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో మరలా మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ టు సివిక్ అడ్డా అండ్ థ్యాంక్ యూ.